హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. జర్మనీలో జాబ్స్ అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ కోసం నేను చేసిన లాస్ట్ వీడియో తర్వాత నా కమెంట్ సెక్షన్ అయితే అక్షరాల మీర్పేట్ కన్సల్టెన్సీ ఆఫీస్ లాగా అయితే మారిపోయింది. కానీ మీరు నా కోసం ఆ వీడియో మొత్తం చూసి మీకు డౌట్స్ వచ్చిన వాటిని కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసినందుకు నేను ఈ మాత్రమైన టైం కేటాయించి మీకోసం ఆ కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఇంకా అర్థమే లేదనిపించింది. మీరు అడిగిన కమెంట్స్ని ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే అడ్రస్ చేస్తున్నాను. చెప్పే విషయాలు వింటే మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ అస్సలు డిస్కరేజ్ అవ్వకండి. జర్మనీలో ప్రస్తుతం అయితే రిక్రూట్మెంట్ ఫ్రీజ్ అయితే నడుస్తోంది. మీరు పెట్టిన కమెంట్స్ అన్నిటినీ కూడా సెక్షన్ వైజ్గా నేను డివైడ్ చేసుకొని వాటికి ఆన్సర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా నేను ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క మీ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి అనేసి. నేను నా ఫీల్డ్లోని జాబ్స్ కొట్టడానికి, అది కూడా విత్ జర్మన్ లాంగ్వేజ్తోని స్ట్రగుల్ అవుతున్న స్ట్రగల్స్ కానీ అప్స్ అండ్ డౌన్స్ కానీ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడేసుకుందాము. సో అందులో నా ఎక్స్పీరియన్స్ నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన ఐటీ ఆనిముత్యాల కోసం మాట్లాడేసుకుందామా? నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కీబోర్డ్ మీద కోడింగ్ కొట్టడం కంటే కూడా జాబ్ పోర్టల్స్లో రిఫ్రెష్ బటన్ ఎక్కువ కొడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలా రాజ్యాన్ని ఏలుతుందన్నది మీ అందరికీ కూడా తెలుసు కదా. ఒకప్పుడు 10 మంది చేసే పనికి ఇప్పుడు ఏఐ టూలే మొత్తం అంతమంది పనిని చేసేస్తుంది. ఈ కంపెనీలు రిక్రూట్మెంట్ ఫ్రీజ్ చేసేశారు. ఇప్పుడు 10 మంది చేసే పనికి ఒక ఏఐ టూల్ ఉంటే చాలు. ఇంకా మళ్ళా సాయి చైతన్య గారు అయితే సైబర్ సెక్యూరిటీలో ఫ్రెషర్గా ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని నా కమెంట్ సెక్షన్లో అడిగారు. చైతన్య గారు ప్రస్తుతం నిజాలు మాట్లాడుకోవాలంటే సైబర్ సెక్యూరిటీకి ఫ్రెషర్గా ఇక్కడ జాబ్ కొట్టాలంటే అది 100% అసాధ్యం అనే చెప్పుకోవాలి. కంపెనీలు ఎంతో ఎక్స్పర్ట్ అయి ఉండి కంప్లీట్గా జర్మన్లో మాట్లాడగలిగితేనే మీ రెజ్యూమ్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకరైతే స్నేహ గారు, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ని, నాకు జర్మన్ లాంగ్వేజ్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఆపర్చునిటీ కార్డ్తో రావచ్చా అని నన్ను అడిగారు. సో విలాస్ గారు, మీకు స్కిల్ ఉంది, ఇంకా దాని తోడు జర్మన్ లాంగ్వేజ్ కూడా ఉంది, కానీ మీరు ఆపర్చునిటీ కార్డు మీదే రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 6 నుంచి 8 నెలలు బ్యాకప్ మనీ తెచ్చుకుంటే చాలా మంచిది. 2023 నుంచి నేను సోషల్ మీడియాలో కనీసం రోజుకి 2 నుంచి 3 లే ఆఫ్లు అయితే చూస్తూనే ఉన్నాను. మీరు ఎంతో ఎక్స్పర్ట్ అయి ఉంటేనే కాల్ అయితే వస్తుంది మీకు. ఇంకొకరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ మార్కెట్ ఎలా ఉంది అని నన్ను అడిగారు. నిజంగా చెప్పాలంటే మాన్యువల్ టెస్టింగ్ ఇక్కడ నో మోర్ అనే చెప్పుకోవాలి. ఆటోమేషన్ వాళ్ళకే కాల్స్ రావట్లేదు. మీరు దయచేసి మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకొని కొంచెం మార్కెట్ రికవరీ అయ్యేదాకా వెయిట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే సెక్షన్ వచ్చేసి హెల్త్ కేర్ ఇంకా ఫార్మసీ. ఈ విషయం కోసం మాట్లాడుకోవడానికి ముందుగా ఐటీ వాళ్ళు బైనరీ కోడ్లో ఉంటే వీళ్ళు మాత్రం ప్రిస్క్రిప్షన్ కోడ్లో ఉన్నారు. కానీ ఇక్కడ కూడా జర్మన్ అనే ఇంజెక్షన్ పక్కాగా కావాలి. సో ఇంకొకరైతే నర్సింగ్లో అబ్బాయిలకి అవకాశాలు ఉంటాయా అని అడిగారు. నిజం మాట్లాడుకోవాలంటే నర్సులకి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది, కానీ ఈ మధ్య అయితే విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోయింది. వాళ్ళు మన నుంచి ఫస్ట్ ఆశించేది ఏదైనా ఉంటే అది హానెస్ట్ అండ్ ట్రస్ట్ అనే చెప్తా నేనైతే. సర్టిఫికేట్లు అప్రూవ్ చేయించుకొని జర్మన్ కనుక నేర్చుకున్నట్లయితే లైఫ్ సెటిల్ అనే చెప్పుకోవాలి, లేదంటే మాత్రం కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం డిస్క్రిమినేషన్ కూడా ఎక్కువే ఉంటుంది. సో దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి రండి. ఇంకా ఇంకొకరైతే మెడికల్ కోడింగ్ ఫీల్డ్ జర్మనీలో ఎలా ఉంటుంది అని అడిగారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే జర్మనీలో ఈ ఫీల్డ్ కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. టర్మినాలజీ అంతా కూడా లాటిన్ లేదా జర్మన్ లాంగ్వేజ్ లో ఉంటుంది, అదే అసలైన ఘట్టం. సో ఈ ఘట్టాన్ని దాటాలంటే కనీసం మీ దగ్గర C1 లెవెల్ జర్మన్ లాంగ్వేజ్ అయినా ఉండాలి. సో దీనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఇండియాలోనే జర్మన్ లాంగ్వేజ్ మంచిగా నేర్చేసుకొని ఇక్కడికి వచ్చి జాబ్ ట్రయల్స్ వేసి కష్టపడే కంటే ఇండియా నుంచే జాబ్ ట్రయల్స్ వేసి ఇండియా నుంచే అప్లై చేసుకుంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫార్మసీ జాబ్స్ పరిస్థితి ఏంటి? జర్మన్ ఫార్మా సెక్టర్ ప్రజెంట్ అయితే కాస్ట్ కటింగ్లో ఉంది. ప్రజెంట్ అయితే ఫ్రీజే నడుస్తుంది. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదైతే హౌస్ బిల్డింగ్ ఇంకా కన్సల్టెన్సీ. ఇంకా నాగేశ్వరరావు గారు అయితే లక్సెంబర్గ్లో టైలర్ జాబ్స్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పమన్నారు. నాగేశ్వరరావు గారు, నేను జర్మనీ వచ్చి ఈ సెప్టెంబర్కి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంకా జర్మనీ కోసమే పూర్తిగా తెలియలేదు.
సో లక్సెంబర్గ్ కోసం అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. ఐఎమ్ సో సారీ. నాకు గనక మీరు అడిగిన టైలర్ జాబ్స్ కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా మీకోసం నేను పోస్ట్ చేస్తాను. ఇంకా నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెలూన్ జాబ్స్ కోసం కానీ సేల్స్ లేదా అన్స్కిల్డ్ జాబ్స్ కోసం మనం కన్సల్టెన్సీస్ని నమ్మొచ్చా అని చాలా మంది నన్ను కమెంట్లో అడిగారు. అన్స్కిల్డ్ లేబర్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో అయితే 0 ఛాన్సెస్ అనే చెప్తాను. అందరూ అని చెప్పను, కానీ ఆ కన్సల్టెన్సీస్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు కూడా బతకాలి కదా. సో ఖచ్చితంగా ఆశ అయితే చూపిస్తారు మనకి. నాకు ఒక 5 లక్షలు ఇవ్వు, ఒక 10 లక్షలు ఇవ్వు, జాబ్ చూపిస్తామంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఏ జాబ్ చేయాలన్నా సరే ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా హౌస్ బిల్డింగ్ చేయాలి. ఇది 10th క్లాస్ తర్వాత అయితే మోస్ట్లీ మంచిగా వర్కౌట్ అవుతుంది. కానీ జర్మన్ ఫ్లూయెన్సీ మాత్రం ఖచ్చితంగా B1 B2 లెవెల్ ఉండాలి. ఇంకా స్టూడెంట్స్కి పార్ట్ టైమ్స్ జాబ్స్ దొరుకుతాయా, అసలు హౌసింగ్ ఎలా ఉంటుంది అని కూడా చాలామంది నన్ను అడిగారు. యాక్చువల్గా మనం మాస్టర్స్ అంటే ఏదో అనుకుంటాం, కానీ ఆఖరికి గిన్నెలు తోమే దగ్గర కూడా ఇన్ని వాష్ చెయ్యు అని కూడా జర్మన్లోనే చెప్పాలి. జర్మనీలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చాలా గట్టిగా ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆఖరికి డిష్లు వాష్ చేసి ఇంకా క్లీనింగ్ జాబులు ఇవి దొరకడం కూడా మహా కష్టంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి అయితే. అసలు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కే పార్ట్ టైం జాబ్స్ మహా కష్టంగా దొరుకుతున్నాయి. ఏదో పార్ట్ టైం జాబ్ చేసేసుకొని గెటన్ అయిపోవచ్చులే అని వచ్చిన వాళ్ళే రెంట్లు కట్టుకోలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విషయం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఇండియాలోనే జర్మన్ లాంగ్వేజ్ కనీసం B1 లెవెల్ వరకు నేర్చుకొని అప్పుడు జర్మనీ వైపు చూస్తే మంచిదని నా అభిప్రాయం. ఇంకా హౌసింగ్ క్రైసిస్ వల్ల ఒక చిన్న రూమ్ కూడా 400 to 600 యూరోస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఇంకా HR, సివిల్, లాజిస్టిక్స్ వీటి కోసం మాట్లాడేసుకుందామా. ఇంకా ఒకరైతే హెచ్ఆర్గా నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, జర్మనీలో నాకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి అని అడిగారు. 10 or 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్ ఇప్పుడు చాలా చాలా మ్యాండేటరీ చేసేసారు. సో మీరు ఫ్లూయెంట్గా జర్మన్ మాట్లాడగలిగితే మంచి అవకాశాలు ఉంటాయి మీకు. అండ్ అంతేకాదు మీకు జర్మన్ లేబర్ లాస్ మీద అవగాహన ఉండాలి. అండ్ లాంగ్వేజ్ కూడా ఏదో ఆశా తమాషాగా కాకుండా C1 వరకు కంపల్సరీగా ఉండాల్సిందే. అప్పుడే మీకైతే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. నందిని అండ్ కార్తిక్ అని సివిల్ ఇంజనీరింగ్ కోసం పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. సివిల్ ఇంజనీరింగ్ కోసం అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం అయితే ఫ్రీజ్లో నడుస్తుంది మార్కెట్ అంతా కూడా. ఇంకా లాజిస్టిక్స్ ఫీల్డ్లోని జాబ్స్ ఎలా ఉన్నాయి, అసలు పరిస్థితి ఏంటి అని అడిగారు. ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడా ఆన్లైన్ షాపింగ్ల దయ వల్ల లాజిస్టిక్కి మాత్రం సూపర్ డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి. కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవకాశాలు అయితే బాగుంటాయి. నన్ను అడిగితే మీరు సాధ్యమైనంత వరకు ఇండియా నుంచే ట్రై చేస్తే మంచిది. సో ఫైనాన్షియల్గా మాకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జర్మన్ బాగా నేర్చుకొని మీరైతే ఇక్కడికే వచ్చి ట్రై చేసుకోవచ్చు. నెగిటివ్లో కూడా ఒక ఆశ అయితే ఉంటుంది కదా, డోంట్ గివ్ అప్. మీరు నిజంగా జర్మనీ రావాలనుకుంటే లాంగ్వేజ్ మీద ఖచ్చితంగా ఫుల్గా ఫోకస్ పెట్టండి. కనీసం B2 or C1 లెవెల్ వరకు నేర్చేసుకొని మీ పర్టికులర్ ఫీల్డ్లో ఫుల్గా వర్క్ స్కిల్స్ ఎక్స్పర్టైజ్ని సాధించేసి జర్మనీ మీరు కాదు కంపెనీలో వెతుక్కుంటూ పిలుస్తాయి మిమ్మల్ని. ఇండియాలోనే ఉండి జాబ్ కొట్టి వీసా వచ్చి దర్జాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి మనీ విషయంలో ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ లేరు అనుకున్న వాళ్ళు అప్పులు చేసేసి అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోకండి. ఇండియా నుంచి మంచిగా ట్రై చేసి అంతా సెట్ అయిన తర్వాతే మంచిగా ఒక స్టెప్ అయితే తీసుకోండి. ఐ హోప్ మొత్తం కాకపోయినా మీ డౌట్లు ఒక 15% నుంచి 20% వరకైనా క్లియర్ అయి ఉంటాయని అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పిన మాటలు విని అస్సలు ఏం డిస్కరేజ్ కాకండి. ఏదైనా సరే మనకి రాలేనంత వరకే కష్టం. ఒక్కసారి కొంచెం కష్టపడి నేర్చుకున్న తర్వాత అంత బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఈ వ్లాగ్ని నేను ఇంట్లో కూడా కూర్చొని షూట్ చేయొచ్చు. కాకపోతే నా మాటలు వింటూ సరదాగా జర్మనీ వీధుల్ని చూస్తారని చెప్పి ఒక చిన్న ఆశతో ఇలా జర్మనీ వీధుల్లో తిరుగుతూ చేస్తున్నాను మీకోసం ఈ వీడియోనైతే. ఇంకా మీరు చేస్తున్న సపోర్ట్కి అయితే మరొకసారి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం మీరు చేసిన సపోర్ట్కి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాస్తైనా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, లేదు ఎవరికైనా అవసరం ఉంది అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్తో ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా వీడియో కనుక నచ్చితే మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్గా మీ సపోర్ట్ని అందించండి. జర్మనీలో స్నేహ జాబ్ ట్రయల్స్ ఎలా కొనసాగుతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దురు. కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.